తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం జీవి రమణ గారు రచించినటువంటి మరణ వాంగ్మూలం అనే కథ విందాం. ఈ కథ పెడపర్తి వెంకటరమణ శర్మ గారి జ్ఞాపకార్థం కౌముది నిర్వహించిన కథల పోటీ 2021లో బహుమతి పొందిన కథ. మరి ఆ కథలోకి వెళ్దామా ఏమిటో. అపార్ట్మెంట్కి ఉండే ప్రధాన ద్వారాన్ని వీధి వాకిలి అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మా వీధి వాకిలి బాల్కనీలో నుంచుంటే చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర పట్టణం అంతా కనిపిస్తూ ఉంటుంది. రోడ్ల మీద వెళుతున్న వాహనాలు ఏదో వీడియో గేమ్లో రేసింగ్ చేస్తున్న చిన్న చిన్న డబ్బాల్లాగా అనిపిస్తాయి. మనుషులైతే చీమల్లా కనిపిస్తారు. ఎందుకంటే మేముండేది 30 అంతస్తుల భవనంలో 25వ అంతస్తులో ఉన్న ఫ్లాట్లో. రాత్రి అయితే వాహనాల హెడ్లైట్ల కాంతి మెనుగురు పురుగులు రోడ్ల మీద అటు ఇటు పరిగెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. క్రింద రోడ్ల మీద ఎంత పెద్ద శబ్దాలతో వాహనాలు తిరిగినా ఆ శబ్దాలు మమ్మల్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయవు. ముఖ్యంగా నాలాంటి కథలు రాసుకునే వాళ్ళకి ఈ వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. బోర్ అనిపించినప్పుడు ఒక బైనాక్యులర్తో బాల్కనీలో కూర్చుంటే ఫ్రీగా నగర సంచారం చేస్తున్నట్టే ఉంటుంది. దూరంగా వీధిలో పాన్ షాప్ దగ్గర జరిగే బేరాలు, క్రింద ఎవరెవరో పడే గొడవలు దగ్గరగా కనపడుతూ మూకీ సినిమాలా అనిపిస్తాయి. వాళ్ళ చేష్టలకి మనకు కావాల్సిన మాటలు అల్లుకుని నచ్చినట్టు ఆనందించవచ్చు. టెలిస్కోప్తో స్టార్ గేజింగ్ చేస్తూ నక్షత్ర గమనాలను పరీక్షించినట్టు ఇక్కడ కూర్చుని కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో జరిగే విషయాలు డైలీ సీరియల్లా ఉత్కంఠగా చూడొచ్చు. రిటైర్ అయ్యాక కథలు వ్రాయటంలాగే నాకు ఇది ఒక హాబీగా మారింది. ఆ హాబీలోంచి నేను బయటపడలేకుండా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్లలోకి ఎవరు కొత్తగా వచ్చినా వారిని పరిచయం చేసుకుని వాళ్ళని మాటల్లో పెట్టి వాళ్ళ మాటల్లో నా కథలకు కావాల్సిన స్టఫ్ ఏదైనా దొరుకుతుందేమో అని వెతుక్కోవటం బాగా అలవాటైపోయింది. నేను రచయితనని తెలిసి వాళ్ళు కూడా విషయాలన్నీ నాతో కాస్త లోతుగా చర్చించేవాళ్ళు. అప్పటికి 6 నెలల క్రితం మా పక్క ఫ్లాట్లోకి వచ్చిన రామనాథం గారు నాకు ఈ కథ రాసే అవకాశం ఇస్తారని ఆ రోజు అనుకోలేదు. రామనాథం గారి వయసు 75 సంవత్సరాలు. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. ఆయన భార్య సౌకర్యంగా ఉండాలని ఒక వంట మనిషిని ఈ ఫ్లాట్ని అమర్చారు పిల్లలు. ఆదిశంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతంలాగా, గౌతముడి బుద్ధుడి మహావీరుడి జైన సిద్ధాంతంలాగా, గౌతముడి బౌద్ధంలాగా సంసారిక జీవనంలో రామనాథం గారికి కొన్ని సొంత సిద్ధాంతాలు ఉన్నాయని ఆయనతో మాట్లాడుతుంటే తెలిసింది. అయితే అవి తను ఆకలింపు చేసుకున్న ప్రకృతి సిద్ధాంతాలే కానీ తను సొంతంగా చెప్పిన సిద్ధాంతాలు కావు అంటారు ఆయన. కథలోకి వస్తే ఉగాది కథల పోటీలో నేను వ్రాసిన కథకి ప్రథమ బహుమతి వచ్చింది రామనాథం గారు. చదివి మీ అభిప్రాయం చెప్పండి అంటూ కథ పడిన పత్రికను పొద్దున్నే ఆయనకిచ్చాను. సాయంత్రం ఇద్దరం బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు దాని మీద చర్చ ప్రారంభమైంది. ఇంకా ఎంతకాలం వయసు అయిపోయిన తల్లిదండ్రులను చూడని పిల్లల గురించి కథలు వ్రాస్తారు మీ రచయితలు? ఇంకా ఎంతకాలం అలాంటి కథలకే పత్రికల వాళ్ళు బహుమతులు ఇస్తారు అన్నారు రామనాథం గారు. నేను వ్రాసిన కథలో పిల్లలు వయసైన తల్లిదండ్రుల బాధ్యత తీసుకోరు. ఆయన ఆస్తిపాస్తులన్నీ పిల్లల అవసరాలకు ఖర్చు అయిపోతాయి. అప్పుల్లో పడితే సంపాదన పరులైన పిల్లలు ఎవరూ దాని గురించి కూడా పట్టించుకోరు. చివరికి తల్లి చనిపోయిన తండ్రిని తమతో తీసుకెళ్లాలని కూడా అనుకోరు. ఇంత జరిగిన ఆ తండ్రి వాళ్ళను ద్వేషించడు. సమాజ స్వరూపమే అలా ఉందని, వాళ్ళ డబ్బు వాళ్ళ అవసరాలకే సరిపోతుందో లేదో అని సరిపెట్టుకుంటాడు. కావాలంటే తన బాధ్యత పిల్లలు తీసుకునేలా కోర్టులో దావా వేయొచ్చని స్నేహితులు చెప్తే వాళ్ళంతటా వాళ్ళు ఇస్తానంటే తప్ప అలా తీసుకోను అంటాడు. దేహి అని అడగవలసినంత పరిస్థితి వచ్చినప్పుడు అది పిల్లల దగ్గర అయితేనే మరెవరి దగ్గర అయితేనే, ఈ ప్రపంచం చాలా పెద్దది అనుకుంటూ ఉన్న ఊరు విడిచి ఎక్కడో దూరంగా వేరే ఊరిలో ఒక పెద్ద దేవాలయం దగ్గర తిరుపమెత్తుకుంటూ చివరికి ఆ జీవితం నచ్చక ఆత్మహత్య చేసుకుంటాడు. అది కథ. చావుతో ముగిసే పుట్టుకకు జీవితం అనే ఇంత భవబంధాల నాటకం అవసరమా? అడుక్కు తింటూ నింపుకున్న అదే కడుపు కదా అంటూ కథ ముగుస్తుంది. రామనాథం గారికి ఆ కథ నచ్చలేదు. పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత తీర్చాలని ఎందుకు అనుకోవాలి అడిగారు రామనాథం గారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి జన్మనిచ్చారు కనుక అన్నాను నేను. తమని కనమని వాళ్ళు ఏమైనా అడిగారా ఏమిటి? ఇది యుగాలుగా సాగుతున్న ప్రకృతి ధర్మం. తన అవసరాల కోసం మనిషి దాన్ని ప్రణాళికాబద్ధంగా ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అదే నేననేది కూడా అదే. ఇంకా పుట్టని జీవిని తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా ఈ భూమి మీదకి తీసుకొచ్చి వాడికి బాధ్యతలను నిర్ణయించే హక్కు వీళ్ళకెక్కడిది అని. అంటే పుట్టే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో ఎవరికీ తెలియదు కాబట్టి మనుషులు ఎవరు పిల్లల్ని కనకూడదంటారా? అది కాదు ప్రశ్న. వాడి ఇష్టంతో ప్రమేయం లేకుండా తమ ఇష్టానికి ఒక జీవిని భూమి మీదకి తీసుకొచ్చి వాళ్ళ బాధ్యత వాళ్ళు తీర్చాలంటాం సబబేనా? అది కాదు అంటాను నేను.
మీరెందుకో వితండవాదం చేస్తున్నారనిపిస్తోంది. అయినా బిడ్డకు జన్మనిచ్చి కొంతకాలం వాడి బాధ్యత తల్లిదండ్రులు నెరవేరుస్తున్నప్పుడు ఆ బిడ్డ మీద వారికి ఆ మాత్రం హక్కు ఉండటంలో తప్పే ఉంటుంది అన్నాను. ఏమిటి, తల్లిదండ్రులు పిల్లలకి జన్మనిస్తున్నారా? కాదంటారా? జాతస్య హి ధ్రువో మృత్యు, జన్మించిన వానికి మృత్యువు తప్పదు కదా. మరి అప్పుడు నువ్వు జన్మనిచ్చిన వాడికి మృత్యువుని ఎవరిచ్చినట్టు? జన్మనిచ్చింది వాళ్లే కాబట్టి మృత్యువును కూడా వాళ్లే ఇచ్చారంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? పోని మృత్యువునిచ్చినవాడు దేవుడు అనుకుంటే అప్పుడు జన్మనిచ్చింది కూడా వాడే అయి ఉండాలని ఒప్పుకోవాలిగా. కనుక బిడ్డలకి సంబంధము బాధ్యత అన్నీ ఆ దేవుడితోటే కానీ మనతో కాదు కదా. ఒక క్లిష్టమైన లెక్కని మాస్టర్ స్టెప్ బై స్టెప్ వేసి సాధించినట్టుగా చూపిస్తున్నట్టు అనిపించింది రామనాథం గారి విశ్లేషణ. ఒక జీవికి మృత్యువుతో కూడిన జన్మనిచ్చినప్పుడు అది జన్మనివ్వటం ఎలా అవుతుంది? అలాంటి వాడితో నీకు జన్మనిచ్చాను కాబట్టి నా బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలంటాం సరికాదు కదా. అందుచేత తల్లిదండ్రులు బిడ్డల్ని చెడ్డవారిగా చిత్రించడం తప్పు అంటాడు. నాకెందుకో ఒక్క క్షణం భయం వేసింది. ఈ వైరాగ్య భావన ప్రపంచం కన్నా భావోద్వేగాల మాయాలోకమే బాగుందేమో అనిపించింది. బహుశా రామనాథం గారి పిల్లలు చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు. అందుకే ఆయన ఆ దుఃఖం నుంచి కుంగుబాటు నుంచి తప్పించుకోవటానికి ఈ సిద్ధాంతం ప్రతిపాదించుకున్నారేమో అని మనసులో అనుకుని, ఇంతకీ మీ పిల్లల పట్ల మీకు మంచి అభిప్రాయమే ఉందా అని పైకి అడిగేశాను ధైర్యంగా. అది చెప్పడానికి ముందు నేను మీకు కొంత ఉపోద్ఘాతం ఇవ్వాలి. పెళ్లి కాకముందు నన్ను శారీరక బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ బాధించేవి కావు. కానీ పెళ్ళయ్యాక నా భార్య కడుపు నొప్పితో మెలితిరుగుతుంటే ఆ నొప్పిలో నాకేదో భాగస్వామ్యం ఉన్నట్టు, కొండొకచో ఆవిడ పొట్ట కూడా నాదే అయినట్టుగా, అందులోని బాధ నా బాధే అన్నట్టుగా బాధించేది. ఆ విధంగా రెండు శరీరాలు ఒకే శరీరంలా అనిపిస్తూ ఆరోగ్యం నుంచి ఆర్థిక అవసరాల వరకు రెండింటిపైన నా దృష్టి పోయేది. ఇక ఆ తర్వాత పిల్లలు పుడుతున్న కొద్దీ వాళ్ళ బాధలు వాళ్ళ అవసరాలు కూడా నావిలాగే ఉండేవి. భార్య, ఇద్దరు పిల్లలు కలిసి వెరసి నాకు ఆకలి తీరటానికి 4 కడుపులు, బట్టలు తొడగడానికి 4 శరీరాలు, 4 బుర్రల్లో రగిలే నానా విధమైన అన్ని కోరికలు నావిలాగే అనిపించి డబ్బు చాలక అవి తీరక అందరినీ బాధిస్తున్నానని బాధపడేవాణ్ణి. వాళ్ళ ఆకలిని కోరికలని తీర్చలేనప్పుడు వాళ్ళని ఈ లోకంలోకి ఎందుకు తేవాలి అని మదన పడేవాణ్ణి. ఒక శిశువు జన్మిస్తోంది అంటే వాడితో ఒక మహా ఆకలిని తీర్చుకోవటానికి సహస్రాధిక కోరికలను వెంటతీస్తున్నట్టు అనిపించేది. వాడేదో బాధ్యత మోయటానికి భూమి మీద పడ్డట్టు ఆలోచించడం అన్యాయం అనిపిస్తూ ఉండేది. రామనాథం గారి వాక్ ప్రవాహానికి అడ్డొస్తూ, మరి మనం కూడా ఈ లోకంలో జన్మించాం కదా, దానార్థం ఏమిటి అడిగాను. మన పెద్దవాళ్ళు మీలా ఆలోచిస్తే మనం ఈ లోకాన్ని చూసేవాళ్ళం కాదుగా. మన ప్రమేయం లేకుండా జరిగిన దానికి మనం ఎలా బాధ్యులం? అయినా మృత్యువుతో కూడిన జన్మ, కష్టంతో కూడిన సుఖం, బాధతో కూడిన సంతోషం ఉండే ఈ లోకంలోకి పుట్టి మనం మార్చగలిగింది ఏమిటి? పుట్టకపోతే ఈ లోకానికి వచ్చిన లోటు ఏమిటి? పుట్టేశాం గనక సంతృప్తిగా ఉండు, ఆనందంగా ఉండటం నేర్చుకో. అలాంటి మాటలన్నీ ఎప్పుడూ చెప్పుకుంటూ భయాన్ని జయించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పటికీ ఎందరో తాత్వికులు పుట్టినా ఇంకా ఈ జగన్నాటకం ఎవరికీ అంతుపట్టలేదు. పెద్దవాళ్ళం అన్న ఒకే ఒక్క భ్రమతో పిల్లల్ని చెడ్డవారిగా చిత్రిస్తూ పెద్దవాళ్ల పట్ల బాధ్యత విస్మరించి బ్రతుకుతున్నారు అంటూ రాసే కథలు నాకు నచ్చవు. సరే, ఇంతకీ మీ పిల్లల్లో మీకు చెడ్డ లక్షణాలు ఎప్పుడు కనపడవా అని అడిగాను. కనపడినప్పుడు అవి నా పెంపకంలో లోపమో లేక నాకు పుట్టడం వల్ల వచ్చినవో అయి ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. మరణాన్ని ఇచ్చేవాడు దేవుడు గనక జన్మనిస్తుంది కూడా ఆయనే అని ప్రతిపాదించి అందరి సంబంధం పైవాడితోటే అంటూ ఈ బాధ్యత మాత్రం మీ మీద వేసుకోవటం ఎందుకు అన్నాను కాస్త వెటకారంగా. నా కథ బాగోలేదు అన్నారన్న ఉక్రోషంతో. వాళ్ళు భూమి మీద పట్టడానికి నా స్వార్థం, నా బలహీనత కారణం అయ్యాయి కదా, అందుకు. ఆలోచిస్తే రామనాథం గారిలో ఒక పండిపోయిన తత్వవేత్త ఉన్నాడా లేక ఇంకా ఎదగని పిల్లవాడున్నాడో అర్థం కాలేదు. పాపం నా మాటలకు ఆయన నొచ్చుకున్నట్టున్నారు. అయినా అది కనపడనివ్వకుండా కొనసాగించారు. చిన్నప్పుడు మా పిల్లలు అడిగిన కోరికలు తీర్చలేకపోయినప్పుడు బాధపడేవాడిని. కోరికల కంటే అవసరాలు ముందు తీరాలి, ముందు వాటికి సరిపోయినంత కూడా మన దగ్గర లేదు అనేవాడిని. పాపం వాళ్ళు నా లాజికల్ సెన్స్కి ముగ్ధులైపోయి జరిగినంత వరకే తృప్తి పడేవాళ్ళు. అలా పెరిగి పెద్దయిన వాళ్ళు సంపాదనలో పడ్డాక ఏం చేశారో తెలుసా అని ఆగారు రామనాథం గారు. ఏదో చెడ్డ పనే చేసుకుంటారు అనుకున్నాను నేను మనసులో. రామనాథం గారు దీర్ఘంగా నిట్టూర్చి, వాళ్లను పెంచేటప్పుడు అవసరార్థం నేను తీర్చుకోకుండా ఆపుకున్న నా కోరికలు తీర్చడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఖరీదైన ఈ ఫ్లాట్ కూడా ఉంది.
ఇప్పుడు నా కళ్ళకు వాళ్ళు నా కోరికలు తీర్చే నా తండ్రులా కనిపిస్తున్నారు. వాళ్ళకి నేను రుణపడిపోతున్నాను. ఇది ఎలా తీర్చుకోగలను అంటూ నయనాలు అశ్రుపూరితాలవుతుంటే గాద్గదికంగా అన్నారు. మీరు చాలా అదృష్టవంతులు, మంచి పిల్లల్ని కన్నారు. కనలేదు, పుట్టారు. నేను చెప్పేది అదే. కనటం మిష, పుట్టడం విధి. ఏదేమైనా మీరు చాలా సంతృప్త జీవి అన్నాను నేను. అప్పటికే చాలా సమయం గడవడంతో చర్చను ఆపి ఇద్దరం మా ఫ్లాట్లలోకి వెళ్ళిపోయాం. రామనాథం గారు చెప్పిన సిద్ధాంతం బాగానే ఉన్నా ఆయన వ్యక్తపరిచిన సంతృప్తి మాత్రం ఎందుకో పూర్తిగా నిజమైంది కాకపోవచ్చని కూడా నాకు లోపల ఏదో ఒక అనుమానం అలాగే ఉంది. నా అనుమానం తీరటానిక అన్నట్టు ఆ తర్వాత 2 రోజులకి రామనాథం గారికి రాత్రిపూట స్ట్రోక్ వచ్చింది. కుడి చెయ్యి మాట పడిపోయాయి. అప్పటికప్పుడు నేనే ఆయన్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లాను. తర్వాత వాళ్ళ పిల్లలకు ఫోన్ చేసి చెప్పాను. ఈయన పిల్లలు ఎలాంటి వాళ్ళో ఇప్పుడు తెలుస్తుందని మనసులో అనుకున్నాను. ఆయనకు కావాల్సిన వైద్య పరీక్షలన్నీ మొదలుపెట్టారు ఆసుపత్రి వాళ్ళు. మర్నాడు ఉదయం దగ్గరలో ఉన్న వారి బంధువులు వచ్చారు. ఆ మర్నాడు విదేశాల నుంచి వాళ్ళ పిల్లలు కూడా వచ్చేశారు. వైద్య పరీక్షల ఫలితాలు కూడా వచ్చాయి. ఆయనకు వచ్చింది చాలా తీవ్రమైన స్ట్రోక్ అని, మందులతో మామూలు కావటం సాధ్యం కాకపోవచ్చని తేల్చేశారు డాక్టర్లు. మరి ఇప్పుడు ఆయన ఎలా చూసుకుంటారు బాబు అడిగాను ఆయన పిల్లల్ని. ఆ పక్క వాళ్ళని చిరాకు పరుస్తుందేమోనని, ఆ ప్రశ్న వాళ్ళని చికాకు పరుస్తుందేమోనని వాళ్ళ మొహంలోకి సూటిగా చూస్తూనే అడిగాను. అలాంటిది ఏమీ కనిపించలేదు నాకు. ఎక్కడో కొంచెం అసంతృప్తి కలిగింది. పెద్దవాడు జవాబు చెప్పాడు. తమ్ముడు ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో నిలదొక్కుంటున్నాడు కనుక నేనే ఒక నిర్ణయం తీసుకుని శాశ్వతంగా ఇండియా వచ్చేసి ఆయన ఉన్నంత వరకు ఆయనను చూసుకుని తర్వాత ఎక్కడో ఇంకొక ఉద్యోగం వెతుక్కుంటాను. సమాధానం చాలా సింపుల్గా ఉంది. ఎవరైనా అంత త్యాగం చేస్తారా? అయినా అందుకు ఈయన పెళ్ళాం ఒప్పుకోవద్దు. మనసు లోపల అర్థం కాని ప్రశ్నల పరంపర. ఒక వారంలో ఆయన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు. 2 రోజులు గడిచాక వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళాను రామనాథం గారిని పలకరిద్దామని. వాళ్ళ పెద్ద కోడలు నా కోసం కాఫీ కలుపుకుని వచ్చింది. ఎందుకో రామనాథం గారి నయనాలు అశ్రుపూరితాలు అవుతున్నాయి. అది గమనించి వాళ్ళ కోడలు నాతో అంది, ఆయన్ని పడవద్దని చెప్పండి అంకుల్. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రావటానికి ఈయన రేపే బయలుదేరుతున్నారు. అందుచేత భయపడాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదని చెప్పండి. ఆ అమ్మాయి మాటల్లోని నిజాయితీకి నా మనసు ఎందుకో మూలిగింది. నా కళ్ళు కూడా వర్షిస్తాయేమో అన్నట్టుగా ఆలోచన మేఘాలు కమ్మేశాయి. ఆయనకు అనునయ వచనాలు చెప్పి కాఫీ ముగించి బయటపడ్డాను. సరిగ్గా మర్నాడు ఉదయం 4 గంటలకు నాకు మెలకు వచ్చింది. అంతా నిశ్శబ్దంగా ఉండడంతో ఎక్కడో దూరంగా ఎవరో మాట్లాడుకుంటున్నట్టు వినిపిస్తోంది. లేచి బాల్కనీలోకి వస్తే ఇంకాస్త పెద్దగా వినిపిస్తున్నాయి మాటలు. స్పష్టత లేకపోయినా శబ్దం మాత్రం తెలుస్తోంది. బాల్కనీలోంచి వంగి చూశాను. ఏమిటో అందరూ గుంపుగా నిలబడి దేన్నో చూస్తున్నారు. స్పష్టంగా కనపడకపోయేసరికి లోపల నుంచి బైనాక్యులర్ తెచ్చి చూశాను. అప్పుడు స్పష్టంగా కనపడింది. తల పగిలి నెత్తురు కారుతోంది. నేల మీద పడి ఉన్న వ్యక్తికి బహుశా ఎవరో బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయినట్టున్నారు. ఆ శబ్దానికి ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్లలో వాళ్ళు లేచి గుమిగూడి చూస్తున్నట్టున్నారు. జాగ్రత్తగా బైనాక్యులర్ ఫోకస్ చేసి ఆ పడిన వ్యక్తి వైపు చూశాను. అనుమానం లేదు, రామనాథం గారే. వెంటనే పక్క ఫ్లాట్ వైపు పరుగు తీశాను. వీధి వాకిలి తలుపు తెరిచింది. లోపలందరూ నిద్రావస్థలోనే ఉన్నట్టుంది. ఏమండి అంటూ తలుపు మీద కొడుతూ గట్టిగా పిలిచాను. ఆ శబ్దానికి ముందుగా రామనాథం గారి పెద్ద కొడుకు లైటు వేసి కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చాడు. వీధి తలుపు ఆ సమయంలో తెరిచి ఉండడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఏం జరిగింది అంకుల్ అని అడిగాడు గోడ గడియారం వైపు చూపు సారిస్తూ. మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారా అడిగాను. ఆయన పడుకున్న మంచం వైపు ఒకసారి చూసి, మంచం మీద లేరేమిటి అని ఆశ్చర్యపడుతుంటే అతన్ని చెయ్యి పట్టుకుని గబగబా బాల్కనీలోకి లాక్కొచ్చి బైనాక్యులర్స్ ఇచ్చి కిందకు చూడమని చెప్పాను. అప్పటికే ఇంట్లో అందరూ లేచి బయటకు వచ్చారు. ఓ మై గాడ్ అంటూ అతను లిఫ్ట్ వైపు పరుగు తీశాడు. ఆ వెనకే నేను, అతని తమ్ముడు కూడా పరుగున లిఫ్ట్లో కిందకి వెళ్ళాం. ఎవరైనా ఈయన్ని చంపేసి కింద పడేసి ఉండాలి, లేదా సరిగా చూడని పిల్లల నిర్లక్ష్యానికి గురై ఆ బాధ సహించలేక ఆయనే దూకి ఉండాలి అంటున్నాడు శంకరం శవాన్ని నిశితంగా చూస్తూ. శంకరం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాడు. అతను దగ్గరి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాడు. కేసు బుక్ చేస్తే ఐపీసీ 306 కింద విచారించి కారణం పట్టుకుని బాధ్యులను శిక్షించవచ్చు. కారణాలు తెలుసుకోవాలంటే కేసులు బుక్ చేయని అవసరం లేదు శంకరం గారు. మీరు అనుకున్నట్టు ఆయన ఎవరూ చంపి కింద పడేయలేదు. ఆయన ఆత్మహత్యకు కారణం ఆయన పిల్లల బాధ్యతారాహిత్యమో రాక్షసత్వమో కూడా కాదు. శంకరం నేను శంకరానికి ఇంతకుముందు నుంచే బాగా తెలుసు.
కావాలంటే మన బిల్డింగ్కి ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూసి తెలుసుకోవచ్చు. ఈయన పేరు రామనాథం గారు. నాకు ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇదిగో వీళ్ళిద్దరూ ఆయన పిల్లలు. తండ్రికి బాగోకపోతే వారం క్రితమే విదేశాల నుంచి వచ్చారు అంటూ రామనాథం గారి వివరాలు చెప్పి శవాన్ని క్లియర్ చేయనివ్వమని అడిగాను. శంకరన్ చూపుల్లో నా మాటల పట్ల నమ్మకం కనపడలేదు. ఎంతైనా పోలీసు వాడు కదా. తన సెల్ ఫోన్తో ఫోటోలు తీసుకుని స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ని రప్పించి పడిన చోట మార్కింగ్ చేయించి అప్పుడు అనుమతి ఇచ్చాడు. తెల్లవారుతూనే డిపార్ట్మెంటల్ పంచనామా పూర్తి చేయించారు. సీసీ కెమెరా ఫుటేజ్లో రామనాథం గారు ఒంటరిగా ఇంట్లోంచి బయటికి బాల్కనీలోకి వచ్చి పైనుంచి దూకినట్టు అందరూ చూశారు. బహుశా పిల్లల నిరాదరణ వల్లే రామనాథం గారు ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. లేకపోతే ఆయనకు ప్రాణాలు తీసుకునేంత అవసరం ఏముంది అని ఫ్లాట్లో జనాలు సందర్భం వచ్చినప్పుడల్లా అనుకోవటం మొదలెట్టారు. శంకరం కూడా అదే అనుమానంతో ఉన్నాడు. కాకపోతే నా మాట మీద గౌరవంతో రామనాథం గారు మానసిక పరిస్థితి బాగోని కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని రాసుకొని ఫైలు క్లోజ్ చేసేశాడు. రామనాథం గారి పిల్లలు ఆయన దశదిన కర్మలన్నీ పూర్తి చేశాక మొన్ననే వాళ్ళ అమ్మను తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతకీ రామనాథం గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే బేతాళ ప్రశ్న మాత్రం ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరి ముఖాల మీద నాకు రోజూ కనిపిస్తూ ఉండడంతో ఈ కథ వ్రాశాను. తనను సంతృప్తిగా ఉంచిన పిల్లల అభివృద్ధికి తన అనారోగ్యం ఆటంకం కాకూడదని, తెల్లవారితే ఎక్కడ పెద్దవాడు వెళ్ళి తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేస్తాడో అని, అతను ఇక్కడ ఇంట్లో ఉండగానే తన ప్రాణం పోతే కర్మకాండతో సహా కార్యక్రమం పూర్తి చేసుకుని తన దారికి అడ్డం లేకుండా పయనం సాగించుకుంటాడని ఏకైక ఆలోచనతోటి ఆయన ఆ పని చేశారు. ఎంతైనా నాన్న కదా. ఆయన కోడలు నాతో మాట్లాడినప్పుడు ఆయన కళ్ళల్లో సుడులు తిరిగిన కన్నీళ్లు నాకు చెప్పిన మాటలు ఇవి. అందుకే ఈ కథ ఆయన మరణ వాంగ్మూలం. చూసారా, అంత గొప్ప తండ్రిని కలిగిన సంతానం నిజంగా ఎంత అదృష్టవంతులండి. నిజంగా ఆ తండ్రి కూడా, ఆ తండ్రికి పుట్టకనిచ్చిన తండ్రి ఎంత గొప్పవాడండి. నిజంగా అలాంటి మహానుభావులు వాళ్ళు ఎవ్వరికీ ఆధారపడకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఒకే ఒక్క మనస్తత్వంతో చివరికి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ ప్రక్రియలో ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో అని కూడా ఉండొచ్చు. అది అంటే నేను నా ఓన్గా చెప్తున్నాను, అది రచయితకి ఏం సంబంధం లేదు. కానీ ఇలాంటివన్నీ క్రోడీకరించి ఆయన ఆలోచించుకుని ఎవరికీ భారం అవ్వలేక చివరికి తను చాలించాడేమో. ఏది ఏమైనా చాలా విషాదకరమైనటువంటి కథ నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద రైటర్. అండ్ ఆ కథలో రాసిన రైటర్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అంత గొప్ప కథ రాసినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.